ఈ వీడియోలో పూసలతో వినాయకుడు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 5 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వినాయకుడు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 5 అయితే షేర్ చేస్తానండి. పార్ట్ 4 అయితే ఇంత మటుకు రెడీ అయిపోయింది. చెవులు వచ్చేసాయి, పైన కిరీటం వచ్చేసింది, చేతులు వచ్చేసాయి, బాడీ మొత్తం టోటల్ లుక్ అయితే పార్ట్ 4 వరకు ఇలా ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 5లో ఈ వీడియోలో మీకు తొండం ఒకటి వేద్దామండి. ఆయనకి ఒక మెళ్ళ ఒక గొలుసు పెడదాము. ఇంకా టైం ఉంటే మనకి ఈ కాళ్ళు కూడా వేసేద్దాం అనమాట. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కొన్ని కలర్స్ బీడ్స్ అయితే తీసుకుందామండి. ఇక్కడనో రత్నావళి కలర్ బీడ్స్, కొంచెం వైట్ కావాలి. ఉన్న రంగులు ఏముంటే అవి వేసుకోవచ్చు అండి, ఎందుకంటే గొలుసు కాబట్టి హైలైట్ చేసుకోవచ్చు. కొంచెం కలర్స్తో ఇక్కడ ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం కలర్స్ వేసుకుని మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి ఇక్కడ మెళ్ళ గొలుసు అనేది హైలైట్ చేసుకుందాం. ఇదిగోండి, ముందుగా ఇక్కడ నెక్ దగ్గర ఒక గొలుసు అయితే వేసేద్దాం ఆయనకి. మీ దగ్గర ఈ గొలుసుకి లాకెట్ లాగా ఏలాడటానికి నేను డ్రాప్ బీట్ తీసుకున్నా. మీ దగ్గర లేదనుకోండి ఇలాంటి డ్రాప్ బీటు, మామూలుగా ఇలా ప్లెయిన్ బీట్ ఒకటి తీసేసుకోండి. ఓకే అండి, ముందుగా సూదికి వైర్ ఎక్కించేసుకున్నాను. ఎక్కించేసుకుని 1 2 3 4 5 6 7 8 9 బీడ్స్ తీసుకున్నాను. తీసుకుని ఇలా పట్టుకున్నాను. నెక్స్ట్ ఒక డ్రాప్ బీటు ఇలా ఎక్కించుకుంటున్నానండి. హోల్ ఉంటుంది ఈ డ్రాప్ బీట్కి. ఇలా ఎక్కించుకుని గోల్డ్ బీట్ ఒకటి తీసేసుకున్నాను. ఇలా మీరు ఇక్కడ ప్లెయిన్ బీట్ ఎక్కించేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీ దగ్గర గోల్డ్ కూడా లేదనుకోండి, ఇక్కడ 2 కొంచెం కలర్ వేరేవి తీసుకోండి. ఇక్కడ ఇలా యాంటీ కలర్ తీసుకుంటే మనకి లాకెట్ లాగా ఏలాడటానికి బాగుంటుంది అనమాట. ఇలా కలర్ బీడ్స్ తీసుకోండి, సేమ్ కలర్ కాకుండా. నేనైతే నా దగ్గర గోల్డ్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇంకా ఈ బీడ్ ఉంది కదా, ఇదిగోండి ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ని ఇలా పైకనేసి ఇలా పక్కకనేసి ఈ బీడ్లో నుంచి బయటికి తీసుకొచ్చేయాలండి. ఇలా మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లాకెట్ అల్లే మనకి వస్తుంది గొలుసుకి. ఇదిగోండి ఇలా చూసారు కదా, కిందకి ఏలాడతాయి. అంటే ఒక పార్ట్ వేసేసాం, ఒకవైపు మనకి నెక్ పార్ట్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే పూసలు ఎక్కించేసుకోవాలి. మీరైనా బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు 2 బీడ్స్ వేసి ఈ బీడ్ని వెనక్కనేసి ఒక బీడ్లో నుంచి లాగేయండి. అప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను డ్రాప్ బీడ్స్ యూజ్ చేశాను. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే ప్లెయిన్ బీడ్ వేసుకోండి. సేమ్ ప్రాసెస్ అయితే మీకు ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9 బీడ్స్ ఎక్కించేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. ఇదిగోండి ఇలా. చూసారా ఇలా. ఇటు 9 బీడ్స్, మధ్యన డ్రాప్ బీటు, మరలా 9 బీడ్స్. 1 2 3 4 5 6 7 8 9. ఇటు 9 పెట్టేసి ఒకసారి చూసుకోండి. నెక్కి ఇలా ముడి వేసేటప్పుడు చక్కగా టైట్గా ఉండాలండి. ఇక్కడ సరిపడంత తీసుకుని ఇలా ఇలా రావాలి. ఇంకా వేసేద్దామండి ముడి. ఇక్కడ ఒక నాట్ వేసేద్దాం. టైట్గా వేసేయండి నాటు. మన గొలుసు ఎలా వేస్తాము మెళ్ళో అంతేనండి. పూసలు ఎక్కించేసి ఒక నాటల్లే వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్ని ఇలా ఉంచండి, తర్వాత కట్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యకు చేసుకుని సరి చేసుకుని ఇట్లా ఇలా మధ్యకి సరి చేసేసుకుని ఇలా పెట్టుకుని వెనక ఏం చేస్తారంటే సూది ఉంది కదా, కట్ చేయలేదు కదా మనం, ఈ సూదిని ఇక్కడ వెనక పార్ట్లో ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇక్కడ ఇట్లా ఇలా పట్టుకుని కదలకుండా దీన్ని ఇలా కొంచెం వైర్ తీసేసుకుంటే
మనకి ఒక నాట్ అనేది పడిపోద్ది. ఓకే అండి. ఇలా ఇప్పుడు చూడండి. తర్వాత ఇక్కడ నాటు వేసేయచ్చు, లేదంటే ఇక్కడ తొండం వచ్చేస్తుంది అడ్డం. మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు, వెనక కదలదు. ఇక్కడ వేసేసారు కదా. ఇప్పుడు కొంచెం వైర్ ఉంది కదా, దీన్ని కూడా ఇప్పుడు ముడేసేయండి ఈ ప్లేస్లో. మన గొలుసు అనేది ఇలా కదలదు ఇక. ఓకే అండి. ఈ ఎక్స్ట్రా ఉన్న నాట్ని కట్ చేసేయండి. గొలుసు కొంచెం ఇక్కడ వైర్ తీసుకుని వేసేయండి, సరిపోద్ది. ఓకే అండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బీడ్లో నుంచి ఇలా కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఒక బీడ్ ఉంది చూసారా, ఈ మధ్య బీడ్ ఉంటుంది. ఇక్కడ 3 వేసామే, అక్కడ బీడ్ ఉంటుంది. అక్కడ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి కొంచెం పొడవాటి గొలుసు ఇక్కడి నుంచి వేద్దాం మనం. ఓకే అండి. ఇలా ఇప్పుడు మనకి ఈ గొలుసు రెడీ అయిపోయింది. ఒక గొలుసు అయితే నెక్కకి వేసేసాము. ఇంకా ఇదంతా బోసుగా ఉంది కాబట్టి ఇంకొకటి ఏదన్నా వేద్దాం. దండ అనుకోవచ్చు, మీరు పూల దండ అనుకోవచ్చు, లేకపోతే కొంచెం పొడవాటి గొలుసు అనుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ కలర్స్ తీసుకుందాం. వైటు, ఈ రాణి రంగు తీసుకుందామండి. ఈ 2 కలర్స్తో వేద్దాం. ఇక్కడ ఉంది వైరు, ఇక్కడ ఉంది వైరు. నేను బీడ్స్ ఎక్కించి మీకు చెప్తాను. ఇదిగోండి, ఇలా బీడ్స్ ఎక్కించేసుకోండి. ఆల్టర్నేట్గా మధ్యన మనం ఒక డిజైన్ ఇస్తున్నట్టుగా అనమాట, ప్లెయిన్గా కాకుండా ఇలా బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. 3 వైట్ 1 డార్క్ పింక్, 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 ఇలా 3 1 పింక్ అలా వేసేసుకోండి. ఇలా 4 రావాలి. 1 2 3 4 ఇలా అండి వేసేసుకుని ఇలా ముందుకు తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ ఇక్కడ మధ్యకి తీసుకొచ్చేయండి. ఇక్కడ మధ్య ఉంది కదా, మధ్య భాగము ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఒక టాకా వేసేద్దాం దీన్ని. ఇలా మధ్య భాగం ఉంది చూసారా, 4 బీడ్స్కి మధ్యన వైర్ ఉంటుంది. ఆ వైర్కి ఇలా ఊరికే ఒక టాకా వేసేయండి. వేసేసి లాగేసేయండి. ఓకే అండి. ఇలా చూసారా, ఒక్క టాకా సరిపోద్దండి. ఇంకొక టాకా కూడా ఇలా వేసేయండి. టైట్గా ఉంటుంది అనమాట, కదలదు. మనకి ఇక్కడ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. ఒక చిన్న టాకా ఇక్కడ టైట్గా ముందు లాగేసుకోండి. బీడ్స్ని ఇలా టైట్గా లాగేసుకోండి. మరలా చూపిస్తాను మీకు, ఎక్కించేసి ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఇక్కడ పింక్ ఉంది కదా, ఇందాక ఇక్కడ వరకు పింక్తో వేసేసాం. ఇప్పుడు మరలా ఇటు కూడా రావాలి కాబట్టి ఇలా ఎక్కించుకోండి. 3 వైట్ 1 పింక్, 3 వైట్ 1 పింక్, 3 వైట్ 1 పింక్, 3 వైట్ ఇలా రావాలి. 1 2 3 4 4 ఇలా 3 ఎక్కించుకోండి. ఇలా రావాలి. ఒకసారి పెట్టి చూపిస్తున్నాను, చూసుకోండి నిదానంగా. నేను ఇదిగోండి ఇలా పెట్టేసి దీన్ని ఇక్కడ టైట్గా ఇలా పట్టుకుని వెనక్కి తీసుకొచ్చేయండి. ఇలా చూసారు కదా, మనకి అటు ఇటు చక్కగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మరలా ఇక్కడ ఫిట్ చేసేస్తాం అన్నమాట. ఇలా నీట్గా మనం రావాలి. ఇక్కడ పింక్ ఎక్కడ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అలా కొంచెం టైట్గా లాగేసి ఇలా గట్టిగా పట్టుకుని లాగేసి మీకు ఎక్కడ వరకు వచ్చిందో ఇంత మటుకు ఒక నాటు వేసేయండి. నాకైతే ఇదిగోండి ఇక్కడ గ్యాప్ అయితే వస్తుంది దండకి, ఇక్కడ ఒక నాటు వేసేయండి. ఇదిగోండి ఇక్కడ నాటు వేసాక మరలా ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ను కూడా మరలా కవర్ చేసేద్దాం బీడ్స్తో. ఇక్కడ వైట్ బీడ్స్ తీసేసుకుంటున్నానండి. తీసేసుకుని ఇలా మీకు 3 పడితే 3, 2 పడితే 2 మనం ఇలా చూసుకుంటామేనమాట. ఓకే అండి. ఇలా మనకి 2 సరిపోతాయి. ఒక్కొక్కసారి 3 పట్టచ్చు, ఒక్కొక్కసారి 2. మన ఇక్కడ ఉన్న దాన్ని బట్టి
చూసి వేసుకుంటామేనండి. వేసేసుకుని ఇక్కడ ఈ బీడ్లో నుంచి ఇలా అడ్డ బీడ్ ఉంటుంది, తీసుకొచ్చేయండి. ఇక్కడ ఎండ్ చేసేద్దాము. కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఇరుకు కనిపిస్తుంది, కొంచెం కిందకి తీసుకొచ్చేద్దాం. ఇలా ఇక్కడ ఎందుకండి ఉత్త దండ వేసేసుకుని వేసేయచ్చు కదా, సరిపోద్ది కదా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ టాకా వెయ్యకపోతేనండి మనకి బీడ్స్ కదిలిపోతాయి వెనక. అందుకని చెప్పేసి ఇంత కొంచెం టాకాలల్లే వేస్తున్నాం అన్నమాట. ఇలా వేసే పద్ధతి అయితే ఇదండి. ఇంకా మీకు మీ దగ్గర ఇంకా ఐడియాస్ ఉన్నాయి అనుకోండి, మీరు మీ ఐడియాస్ ఉపయోగించండి. ఓకే అండి. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. నాటు వేసేసాం కాబట్టి వెనకాల ఇదిగోండి మనం 2 గొలుసులు అయితే వేసేసాము. ఈయనకి మెళ్ళో అలంకరణ అయితే అయిపోయిందనమాట. ఇంకా చెవులకి ఇచ్చేసాం కదండి ఆల్రెడీ. ఇదిగోండి వెనకాల జోకాలల్లే ఇక్కడ డిజైన్ ఇచ్చేసాం. చెవులకు వచ్చేసాయి, మెళ్ళలోకి వచ్చేసింది. ఇక నడుంకంటారా మరలా బీడ్స్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. మనకి తొండం వచ్చేస్తుంది, ఇలా కూర్చోబెట్టేస్తే కనిపించదు కాబట్టి నేనైతే నడుంకి ఇవ్వటం లేదనమాట. ఈయనకి మనం ఇచ్చుకోవాలి అంటే అండి నడుంకి గోల్డ్ బీడ్స్ ఉంటాయి అనుకోండి, అంటే సపరేట్గా కనిపించేట్టుగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తొండం వల్ల వేద్దామండి. ఈయనకి తొండం ముందు మనం విడిగా అల్లుకుని జాయింట్ చేసేద్దాము. ఇదిగోండి ఇలా. ఇక్కడ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో తొండం అల్లేసుకుందాము. ముందుగా సూదికి ఎక్కించేసుకున్నాను. సన్న వైర్ అయితే డబల్ తీసుకోండి, లావ్ అయితే సింగిల్ తీసుకోండి. నాకు ఈ వైర్ వచ్చేసి సన్నంగా ఉంది, నేను డబల్ తీసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా ఇక్కడ ఉండాలన్నమాట. తొండం అనేది ఇక్కడ ఇలా నిలవాలి, అందుకని చెప్పి నేను డబల్ వైర్ తీసుకుంటున్నాను. నా దగ్గర సన్నగా ఉందండి వైర్ అనేది, నా వైరు. అందుకు ఫస్ట్ ఎక్కించేసుకుని ఒక నాటల్లే వేసేసుకున్నానండి. అడుగున స్ట్రాంగ్గా వేసుకోండి నాటు. 4 బీడ్స్ తీసుకోవాలి. 3 4 1 2 3 4 4 పూసలు. నాటుని ఇలా పట్టుకుని ముడిని ఇలా పట్టుకుని ముడికి స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. ముడి మాత్రం ఒక్కసారి మనం వేసామనుకోండి ఊడిపోకుండా వేసుకోవాలి నిదానంగా. ఇలా తీసుకొచ్చేయండి. 4 బీడ్స్లో నుంచి తీసుకొచ్చేయండి. మనకు ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడింది. ఇలా పైన పెట్టుకుని దీన్ని ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3. ఇలా రెండో ఫ్లవర్ ఏర్పడిపోయింది. ఇది 4 బీట్ మెథడ్తో వస్తుందండి మనకి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఫ్లవర్స్ ఏర్పడతాయి అన్నమాట మనకి. చూసారు కదా. మరలా ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేయాలి. ఇలా తీసుకొచ్చేయటం, మరలా ఈ బీడ్లోకి కిందకు వచ్చేయటం. ఇలా మీరు మొత్తం 10 వేసుకోవాలండి. 1 2 3 వేసే 7 వేసేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 యాడ్ చేసేయండి. 1 బీడ్ ఉంటుంది, 3 యాడ్ చేసేయండి. అలా మొత్తం కౌంట్ చేసుకుంటే 1 2 3 ఇలా 10 రావాలి. నేను వేసేస్తాను, మీరు వేసేయండి. ఇదిగోండి ఇలా 10 వేసుకోవాలి. చూసారు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకున్న తర్వాత ఇది ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ 10 వేసేస్తే మనకి తొండానికి ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇలా చెయ్యి ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1 బీట్ బేస్ అవుతుంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. మొత్తం ఎల్లోనే తీసుకోవాలండి. నేను ఎప్పుడైతే రెడ్ వేస్తానో మీరు కూడా అప్పుడే వేయండి. ఇప్పుడైతే మనకి ఎల్లోతోనే పని. ఇదిగోండి ఇలా 3 బీట్స్ తీసుకోవాలి. తీసుకుని ఈ పై బీట్లో నుంచి సెకండ్ స్టెప్లో ఫస్ట్ బీట్ అనమాట మనం వేస్తుంది. ఓకే అండి.
ఫస్ట్ బీడ్. నాకు ఇక్కడ ఎందుకు పట్టింది అంటే ఇదిగో చూసారా, ఇక్కడ నాట్ అనుకోకుండా పడిపోయింది, అందుకని చెప్పి ఇక్కడ పట్టేస్తుంది. దీన్ని మనం కవర్ చేసుకుంటే నాట్ వచ్చిన ప్లేస్లో కొంచెం మెల్లిగా లాగుతానమాట ఇలా. ఓకే అండి, ఇదిగోండి ఇలా 3 బీట్స్. మరలా వైర్ని ఇక్కడ తీసుకొచ్చేయండి, ఇలా ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి. ఈ పక్క బీడ్ ఉంది కదా, సెకండ్ బీడ్, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ స్టాండింగ్లో ఒక బీడ్ ఉంది, సిట్టింగ్లో ఒక బీడ్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగే 3 యాడ్ చేసుకోవాలండి, తర్వాత 2, 1, 2. మళ్ళీ థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటేనే. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2, 2 యాడ్ చేయడమేనండి. ఇంకా ఇలా ఇదిగో 2. మళ్ళా ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట నేను, మీరు యాడ్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, ఈ బీడ్కి ఇలా 2 బీడ్స్ ఉంటాయి, 2 యాడ్ చేయండి. మళ్ళీ ప్రతిదానికి 2, 2 యాడ్ చేయండి. చివరిలో మీకు చూపిస్తాను, మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఓకే అండి, ఇలా అల్లికైతే చాలా తేలికండి. మీరు అల్లుకునేటప్పుడు మీకు ఏదన్నా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై అయితే మళ్ళీ వీడియోలోనే ఇస్తాను. మీకు నేను చూస్తాను కాబట్టి మీకు ఆర్ట్ షేప్ ఇచ్చేస్తానండి, కామెంట్లోనూ ఇచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన కామెంట్కి రిప్లై నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా ఇస్తాను. మీరు వీడియోలో చూడండి మీరు అడిగిన దానికి, ఎందుకంటే డీటెయిల్గా ఇస్తాను. బీట్ వర్క్కి సంబంధించి అడగండి, నేను మీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా సరేనండి, అల్లేటప్పుడు మీకు సాధ్యమైనంత వరకు మీకు డౌట్ రాదు. కారణం ఏమంటే నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మేబీ కొత్తగా అల్లే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా డౌట్ వస్తుంది. మీరు ముందు వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి అబ్బా, చూసిన తర్వాత అల్లిక స్టార్ట్ చేయండి. అసలు డౌట్ అనేది ఉండదు. ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఒక్క వీడియోతోనే కొత్తగా అల్లే వాళ్ళకి అల్లికైతే రాదండి. ప్రీవియస్ వీడియోస్ కూడా బేసిక్స్ ఉన్నాయి మన ఛానల్లోనూ, బేసిక్స్ని ముందు చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా షీట్ అల్లేది మన ఛానల్లో ఉంది. ముందు షీట్ అల్లటం నేర్చేసుకున్నారంటే అండి మనకి ఈజీగా వచ్చేస్తాయి. బీట్ వర్క్ బేసిక్ క్లాసెస్ అని మనం పార్ట్ 1 అని పెట్టాను. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు అవి చూడండి. మనకి చాలా ఖర్చు తక్కువ, ఐటెం త్వరగా రెడీ అవుతుంది, చాలా సంవత్సరాలు అయితే ఉంటుందండి. మనకి అల్లుకున్న వస్తువులు చాలా సంవత్సరాలు ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పోయిందేముందబ్బా, కొంచెం ఖర్చు చాలా తక్కువే కాబట్టి. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేద్దాము. ఇలా ఈ సెకండ్ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ముందుకు వచ్చేస్తున్నాం కాబట్టి ఈ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇలా మొత్తమే కవర్ చేసేసానండి. నాటు పడిపోయిందని ఇదిగోండి ఇప్పుడు ప్లెయిన్గా వచ్చేసింది. పడతా ఉంటాయండి నాటు, కొంచెం జాగ్రత్తగా మనం చేయటమేనండి. ఇదిగోండి సెకండ్ బీడ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మనకి ఇలా అయితే రెడీ అయింది. మీకు మోత వినిపిస్తుంది కదండి, పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 1 కాదండి 3. ఇక నా వీడియోలు పెట్టడానికి కూడా నాకు వీలు పడతలేదండి. పొద్దున్నే 9:30, 8:30 ఆ ప్రాంతాలు అప్పుడు మొదలు పెడతారు వర్క్, సాయంత్రం 6:30 అవుతుందండి. ఇక అందుకే నేను వీడియో కూడా కొంచెం పెట్టకపోవటానికి కారణము, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. 3 మరలా సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. స్టెప్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే 3 వేసుకోండి, తర్వాత 2, 2 యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఇలా
మరలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా 2 యాడ్ చేసేయండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మరలా చివరిలో చూపిస్తాను. వేసేయండి మీరు కూడా. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసామన్నమాట. థర్డ్ స్టెప్లో లాస్ట్ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమేనండి. మొత్తం మనకి 4 బీట్ మెథడ్తో మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, అల్లికి రాని వాళ్ళు బేసిక్స్ ఉన్నాయి చూసారా. క్లాస్ 1 చూడండి, చక్కగా ఉంటుంది. సేమ్ ఇంకా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ దీనిలో అర్థం చేసుకోలేని వాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూడండి. ఒక 20 డేస్ కిందట పెట్టానండి ఆ వీడియో, చూడండి. ఓకేనండి. ఇదిగోండి ఇలా ఈ అల్లిక బీడ్ వర్క్లో చాలా ప్రాముఖ్యత అండి. ఎన్నైనా అల్లుకోవచ్చు అనమాట ఈ అల్లికతో. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి దీన్ని ఇలా మడుద్దాము. ఇక్కడ 4 బీట్ మెథడ్ కదా, ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. మరి ఇక్కడ 4 కూడా రావాలి కదా, అందుకని చెప్పి ఒక స్టిక్ అల్లే మనం రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా పూర్తి చేసేయాలి మనం. చూసారా, 3 వైపులా వచ్చాయి. ఇప్పుడు 3 సైడ్స్ వచ్చాయి ఇలా. ఇప్పుడు ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేసేయాలి. అంటే బీడ్కి మధ్యన గ్యాప్ ఉందో చూసారా, అక్కడికి నీడిల్ తీసుకొచ్చేయాలి ఇలా. ఇదిగోండి ఇలా, ఇదిగోండి చూసారు కదా, మీకు అర్థమవుతుందని ఇలా. ఇక్కడ రెడ్ తీసుకుందామండి, రెడ్ బీడ్. ఇక్కడ మనం ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. బాడీ పార్ట్ ఏం వేసుకుంటే ఈ తొండం కూడా వినాయకుడికి అదే వేసుకోవాలి మనం. ఈ బాడీ పార్ట్ ఒకటి వేసుకుని తొండానికి ఒకటి అలా బాగోదండి మీకు, అది ఒకటి గ్రహించండి. కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీరు అలా వేస్తారేమో, వెయ్యకండి. ఇదిగోండి ఇలా రెడ్ బీట్తో మధ్యన ఇలా. ఇక్కడ కూడా ఇంకో రెడ్ బీట్ వేసేద్దాము. జాయింట్ ఇచ్చేస్తున్నాం. ఇది ఈజీ మెథడ్ అండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా అల్లిక అనేది మీకు. చూసారా, అలా నెక్స్ట్ ఈ బీట్లో నుంచి తీసుకొచ్చేద్దాం. చూసారు కదా, అటు రైట్ బీడు లెఫ్ట్ బీడు కలుపుకుంటా మధ్య బీడ్ని యాడ్ చేసేయటమే. చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది. మన ఛానల్లో నేను అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకోవాలనే ఒక కాన్సెప్ట్ అండి. అందుకని చెప్పేసి నేను ఈజీ మెథడ్లో సాధ్యమైనంత వరకు అల్లే విధానం నేను షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలా. ఒక్కొక్కసారి టైట్ వస్తాయండి బీడ్స్, కొంచెం నిదానంగా వేసుకోండి. మనకి టైట్ వచ్చినప్పుడు ఇలా లాగకండి, ఇలా వేసుకోవాలి. మొత్తం నేను అల్లేస్తూ ఉంటాను, మీతో మాట్లాడతా. వచ్చిన అల్లికే కదండి ఇది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది నాకు. మళ్ళీ కొంచెం వైర్ ఎక్కువ తీసుకున్నానండి, అందుకు కొంచెం టైం తీసుకుంటుంది నాకు. ఇదిగోండి ఇలా ఒక 2-3 బీడ్స్ వేసేదాకా. ఇదిగోండి కనిపిస్తుంది చూసారు కదా, రైటు లెఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బీడ్ ఉంది, 1 2 3. ఇక్కడ ఈ బీడ్ యాడ్ చేసేస్తే 4 అవుతుంది. ఇక్కడ మనకి 4 బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది. 1 2 3 4. మళ్ళీ ఇలాగే వేసేయండి, ఇలా పట్టుకుని వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటా. ఓకే అండి, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి, చాలా థ్యాంక్స్ మీకు. మాకు బ్యాగ్ గలమని అడిగారు. ఇలా ఒక్కొక్కటి అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీకు మాత్రం తప్పనిసరిగా అల్లి పెడతానండి. మీరు అడిగినవే నేను ముందు అల్లే విధానం షేర్ చేస్తాను. నేనైతే ముందు రాసుకుంటానండి, ఒక పేపరు పెన్ ఒక బుక్ పెట్టుకున్నాను. ఎవరు ఏం అడిగారు అనేసి ముందు రాసుకుంటాను. ఇక ఒక్కొక్కళ్ళకి వాళ్ళు అడిగిన, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా కామెంట్లో, వాళ్ళు అడిగినవి రాసుకుని నేను ఒక్కొక్కటి షేర్ చేస్తాను అనమాట. కొంచెం టైం అయితే పడుతుందండి మీరు అడిగినవి నేను అల్లటానికి, ఎందుకంటే ముందు నేను రెడీ చేసుకోవాలి. మరలా మీకంటే ముందు అడిగిన వాళ్ళు ఉంటారు కదా, అవి ప్రిపేర్ అవుతూ ఉంటాను నేను. అప్పుడు మరలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ మీరు ఏం అడిగితేనే నేను అవి వెళ్ళటానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇలా
అల్లిక స్టార్ట్ చేయండి అబ్బా, పెద్ద కష్టమేం కాదు. మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ తప్పనిసరిగా ఇవ్వండి. నేను ఇంత కష్టపడి మీకు అల్లిక అనేది నేర్పుతున్నా కదండి, లైక్ అనేది ఇవ్వకపోతే మీరు ముందు లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మరలా ఇలా బీట్ వర్క్ మీద ఆసక్తి ఉంటుంది చూసారా, వాళ్ళకి యూట్యూబ్ తీసుకెళ్తుంది అనమాట. వీళ్ళకి నచ్చింది కదా, వాళ్ళకు కూడా నచ్చచ్చు అని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి నాకు కూడా కొంచెం యూజ్ అవుద్దండి. ఇలా మనం చేతులతో మనం అల్లుకుంటేనండి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. బీడ్స్ అనేది బయట కూడా దొరకకపోవచ్చు అండి. 3 వంతులు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అంటున్నారు ఇట్లా బీడ్ వర్క్తో అల్లినవి. అయితే కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. ఎందుకంటే ప్రతిదీ హ్యాండ్తో చేసింది కదా, ప్రతి బీడు మన చేతి నుంచి జారాల్సిందే కదండి, టచ్ అవ్వాల్సిందే. ప్రతి బీడు మనం ఎన్ని బీడ్స్ అయితే వేస్తామో ఈ వర్క్లో అన్ని బీడ్స్ మన చేతి నుంచి రావాల్సిందే. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరండి. వాళ్ళు కూడా రోజు దినచర్య గడవాలి కదా, తీసుకుంటారు కంపల్సరిగా. అల్లుకోలేని వాళ్ళు కొనుక్కోండి అబ్బా, అల్లుకోగలిగిన వాళ్ళు కొంచెం ఒక అరగంట అల్లుకున్నా మీరు రోజుకి సరిపోద్ది టైం. చాలా ఉన్నాయి కదండి మన ఛానల్స్లోనూ అల్లుకునేవి. కిచెన్ వేర్ ఐటమ్స్ అని, మినీ ఫర్నిచర్ సెట్టు. మళ్ళీ ఈ అయిపోయాకండి ఈ వినాయకుడు అలా బేసిక్స్ పెడతాను. బేసిక్సే కావాలని అడుగుతున్నారు చాలామంది. ఇలా చూసారు కదా, ఇలా మన ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు అండి. మనకు నచ్చిన కలర్తో అల్లుకోవచ్చు బీడ్స్, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. ఇదైతే 8 నెంబర్ బీడ్స్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. ఇక నెక్స్ట్ 6 నెంబర్ బీడ్సే వస్తాయండి. 8 నెంబర్ బీడ్స్ కాకుండా నెక్స్ట్ వీడియో నుంచి మీకు 6 నెంబర్ బీడ్స్తోనే వర్క్ చూపిస్తాను. అదిగోండి, ఆ పక్కన కన్స్ట్రక్షన్ మాత్ చూడండి ఎలా పడుతుందోను. నేను ఆపుతున్నానండి, వాళ్ళు ఆపుతారులే అన్నట్టు నేను ఆపుతున్నాను. నేను స్టార్ట్ చేయగానే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. తప్పటం లేదండి. వీడియో సాయంత్రం 6:30 వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇదిగోండి ఇలా లాస్ట్కి ఇదైపోయింది. ఈ 4ని కలిపేసి మరలా ఈ ఫ్రంట్కి తీసుకొచ్చేయండి. ఇట్లా మొత్తం కలపాలి. ఇలా చూసారు కదా, ఇలా స్టిక్ అల్లేసాను. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 వస్తాయి. మనం అల్లిక 10 ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 వస్తాయి. కానీ ఇక్కడ బీడ్ వచ్చేటప్పుడు మన జాయింట్లో మనకి ఇలా వస్తుంది అనమాట. మధ్య బీడ్ కదా జాయింట్ ఇచ్చింది. ఇదే సైడ్ బీడ్స్ అయితే మీకు 10 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ జాయింట్ కదండి, మిడిల్ ఎక్కడైనానండి 1 బీడ్ ఎక్కువే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 వస్తాయి. ఈ సైడ్ని వచ్చేసరికి 10 వస్తాయి. ఇప్పుడు మీకు రెడ్ బీడ్స్ 11 రావాలి. మీరు కరెక్ట్గా వేసినట్టు సమానం. చూసారు కదా, ఇప్పుడు 4 వైపుల 4 బీట్ మెథడే వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ ఇక వైర్ ఇక్కడ ఉంది మంది, ఇక్కడికి తీసుకెళ్ళిపోదాము. పైకి తీసుకెళ్ళిపోయి కొంచెం వంపల్లే తిప్పుదాం. తొండం వంపల్లే ఉంటుంది కదా వినాయకుడికి, అలా డిజైన్ చేసుకుందాం మనం కూడాను. 1 రత్నావళి, 1 మెరూన్, 1 రత్నావళి. ఇలా ఇలా ఎక్కించుకోండి. 3 బీడ్స్ ఎక్కించుకుని ఇటు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పుకోండి కుడివైపుకి. ఈ బీడ్కి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయండి. మరలా ఇక్కడ ఈ 4 బీడ్కి వేసుకోవాలి. 1 2 3 4. ఇక్కడ 1 ఎల్లో బీడు, 1 రత్నావళి, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 రత్నావళి, 1 మెరూన్. ఇలా రత్నావళి బీడ్లో నుంచి ఎల్లో బీడ్లోకి ఇలా వచ్చేయాలండి. 2 బీడ్స్ అయిపోయినాయి. 3rd బీడ్ ఇప్పుడు తీసుకుంటుంది.
ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 రత్నావళి, 1 మెరూన్. ఇలా ఈ రత్నావళి బీడ్లో నుంచి మెరూన్ పైకి రావాలండి. మీకు గ్రహించండి. ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ 4th బీడ్ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. రత్నావళి కలర్ బీడ్లో నుంచి పైకి వచ్చేయాలి. ఇక్కడ మీకు అటు ఇటు రత్నావళి బీడ్స్ ఉంటాయి. మిడిల్లో ఎల్లో ఉంటుంది. ఇక్కడ మనం మెరూన్ బీడ్ ఒకటి యాడ్ చేయాలి. 1 బీడ్ మెరూన్. ఇదిగోండి ఇక్కడ ఇలా చూసారు కదా, ఇలా రావాలి మీకు తొండం. ఇలా వస్తుంది మీకు. కుడివైపుకి తొండం పెడుతున్నా, మీ ఇష్టం. మీరు ఎడం వైపుకి పెట్టుకోవాలంటేనో తొండానికి. ఇప్పుడు నేను కుడివైపుకు తిప్పుతున్నా. ఇలా వచ్చి వినాయకుడికి లెఫ్ట్ సైడ్కి నేను తొండం తిప్పుతున్నా. కొంతమంది ఇటుకు తిప్పుకుంటారు. ఇటుకు తిప్పుకునే వాళ్ళు ఇటు కాకుండా ఇటుకు వేసుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇటుకే తిప్పుతా. నేను ఏం అల్లినానండి, ఇలాగే వినాయకుడికి లెఫ్ట్ సైడ్ మాత్రమే నేను తొండాన్ని తిప్పుతా. ఓకే అండి, ఇది ఇక్కడ ఎండ్ చేసేద్దామండి. ఇది అయిపోయింది, హ్యాండ్ చేద్దాము. ఇక్కడ మీకు నచ్చినట్టుగా తొండం ఎటు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అండి. కొంతమంది కుడివైపుకు తిరుగుండా తొండమే అల్లుకుంటారు, కొంతమంది ఎడం వైపు. ప్రాంతాల వారీగా అక్కడ వాళ్ళకున్న కొంత ఉంటుంది కదండి, ఇలానే ఉండాలనేసి. అక్కడ వాళ్ళకి ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరు మీ మనసుకి ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో అలా పెట్టుకోండి. తొండం మాత్రం తిప్పటం. కట్ చేసేస్తున్నానండి ఎక్స్ట్రా ఉన్నది. ఇదిగోండి, మనం వినాయకుడికి తొండం అయితే రెడీ చేసేసామన్నమాట, అల్లేసాము. ఇక నెక్స్ట్ జాయింట్ ఒకటి మిగిలింది. ఈ జాయింట్ చేసేటప్పుడు ఇంకొకసారి మీకు నేను చెప్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఎడం వైపుకి తిప్పుకోవాలి అనుకుంటే నేనైతే ఇలా ఎడం వైపుకి ఇలా పెడుతున్నాను. మీరు ఇలా కుడివైపుకి పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఇక్కడ కలర్స్తో వేసాం కదా, ఇది ఇటు వేసుకోండి. అది మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. అల్లిక మాత్రం మీరు ఎటు తిప్పుకున్నా ఒకటే వస్తుంది. ఓకే అండి, ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ తొండాన్ని ఎక్కడ జాయింట్ చేయాలనేది చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ కంటి భాగం మధ్యన 4 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 చూసారు కదా, 1 2 3 మిడిల్లో మనకి కంటి భాగం దగ్గర మిడిల్లో 4 బీడ్స్ ఉన్నాయి. ఈ 4 బీడ్స్ కాకుండా ఈ కిందివి తీసుకోవాలి. 1 2 3 4 ఈ 4 తీసుకోవాలన్నమాట. 1 2 3 4 ఈ 4 తీసుకోవాలి జాయింట్. ఇదిగోండి, ముందుగా ఇక్కడ ఎక్కించేసుకుంటున్నాను అనమాట. నేను వైర్ని ఇక్కడ ఎక్కించేసుకుని, అంటే నాట్ అనేది నాకు అడ్డం రాకుండా కొంచెం పక్కకి ఎక్కించుకున్నాను. ముందుగా కొంచెం ఇలా బెండ్ చేసేయండి. ఇలా జస్ట్ కొంచెం ఇలా బెండ్ చేసేస్తే సరిపోద్ది. ఈ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ 4 బీడ్స్ ఇక్కడికి తీసుకురావాలి. వీటితో జాయింట్ ఇచ్చేస్తాం. ఇక్కడికి కిందకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ తీసుకోవాలి. ఇలా ఎదురుకు పెట్టుకోండి. జాయింట్ వచ్చిందే కదా మీకు. ఈ 4 బీడ్స్కి ఇక్కడ ఉన్న స్టాండింగ్లో ఉంటేనో మీరు సిట్టింగ్లో ఉంటాయి. మనం వేసే ఎప్పుడు స్టాండింగ్ బీడ్స్లో ఉంటాయి అన్నమాట. వైర్ ఇక్కడ ఉంది, వైర్ ఇక్కడ ఉంది. ఈ బీటు ఉంది కదా, ఇలా అర్థం కాకపోతే రిపీట్గా చూడండి. మీరు వేసేస్తే మీకే అర్థమైపోద్ది. ఇలా ఇక్కడ 3 బీడ్స్ అయ్యాయి. మరలా ఓ బీడ్ తీసుకుని ఒకటి దీనిలో పంపించేసేయాలి. ఇలా
ఈ అడుగునున్న 4 బీట్స్కి జాయింట్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ 4 బీట్ మెదడు అనేది మనకి ఏర్పడిపోయింది. చూసారా? ఇలా ఈ బీట్కి ఇలా జాయింట్ ఇచ్చేసాం. 4 బీట్స్ మనకు కావాల్సి వస్తాయి జాయింట్లకి. మరలా ఇదిగోండి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇక్కడ ఒక బీట్ తీసుకోవాలి. 3 ఉన్నాయి. 1 2 3 1 బీట్ తీసుకోవాలి. చూసారు కదా? ఇదిగోండి ఇలా ఇప్పటికి 3 బీట్స్ అయిపోయాయి మనకి. ఒక్క 1 బీట్ అయితే అయిపోతుంది. చూసారా? మరలా 4 బీట్ అనేది ఏర్పడిపోయింది. ఇదిగోండి ఇటు 2 బీట్స్ వచ్చాయి, అటు ఇటు 1 బీట్. 4 బీట్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఇంకొక బీట్ వేసేస్తే జాయింట్ అయిపోతుంది. తర్వాత టైట్గా లాక్కోవచ్చండి. ప్రస్తుతానికి ఇలా వేసేసి మనం తర్వాత అయినా లాక్కోవచ్చు. ఇంకా ఈ బీడ్ ఒకటి ఉంది. 3 బీడ్స్కి వేసేసాము. ఇది 4th బీడ్. స్టాండింగ్ బీడ్ అనమాట ఇది. ఇలా కొంచెం ఇట్లా బెండ్ చేయండి. ఇలా బెండ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కొంచెం జాయింట్లు అండి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇదిగో చూసారా? ఇలా అయిపోయిందండి మనకి జాయింట్. ఇక్కడ మనకి కలవద్దు, దీన్ని కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఉందో చూసారు ఇక్కడ? ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా టైట్గా లాగేసి ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఓకే అండి, తీసుకొచ్చేద్దాం ఇక్కడికి. ఈ బీట్లో నుంచి ఇంకా టైట్ వచ్చేస్తుంది ఈ బీట్. ఇప్పుడు 4 మనకి కలిసిపోయాయి. ఇప్పుడు లాగేసేయండి అంతా. ఇలా మనకి నిలిచిపోద్ది. నాటేసేయండి. ఇంకా జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి అబ్బా, కొంచెం నిదానంగా వేసుకోండి జాయింట్లు అనేటప్పటికి. ఇదిగోండి ఇంకా అయిపోయింది కదా జాయింట్. ఈ పక్క బీడ్కి కూడా తీసుకొచ్చేసి, ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి జైహన నాటేసేద్దాం. కింద వేయండి నాటు. పైన వేసిన దానికంటే ఇలా కిందకి ఇంకొంచెం ముందుకు ఒక బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇలా టైట్గా లాగేసేయాలి. మనకి లాగేసి ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ఇలా ముందుకు తీసుకెళ్ళిపోయి అక్కడ నాటు వేయండి. మీరు ఆ 4 బీడ్స్ దగ్గర నాటు వేశారనుకోండి, మీరు ఒకవేళ ఏదైనా ఊడిపోయినా ఇబ్బంది వస్తుంది. మనకు వేసిందంతా వేస్ట్ అయిపోద్ది, శ్రమంతా. ఇదిగోండి నాటు చూడండి. సూది మీద 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసి కొంచెం టైట్గా ఉంటుందండి. ఇలా లాగేయండి. లాగేసి ఈ పక్క బీడ్లో నుంచి తీసుకొచ్చేసి కట్ చేసేయండి. అప్పుడు ఇలా చూసారు కదా? కట్ చేసేద్దాం. కట్టర్ సహాయంతో కట్ చేసి మీకు పూర్తిగా లుక్ చూపిస్తాను. తర్వాత ఇది జాయింట్ చేద్దాం. ఇలా ఇది ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇది చూడండి ఒక్కసారి, ఎటు చూసినా మనకి ఈ అడుగు భాగం నుంచి 1 2 3 4, ఇటు కూడా చూడండి 1 2 3 4 1 2 3 4, ఈ అడుగును కూడా 1 2 3 4 ఇలా రావాలి. ఓకే అండి, ఇది అయిపోయింది పైన జాయింట్. ఈ తొండం ఇలా వంపు తిరిగితే మనకి వినాయకుడికి బాగుంటుంది లుక్. ఇది కూడా జాయింట్ చేసేద్దాం. ముందుగా సూదికి నాటు వేసేసుకోండి.
ఇది కదా, ఇదిగోండి ఇక్కడ వేసేద్దాము. ఈ జాయింట్ అయిపోయింది. ఈ జాయింట్ కూడా చేసేద్దాము. ఒక్కసారి ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి. ఇలా ఉంది కదా, చేతిని ఈ చెయ్యి ఉంది కదా, చేతిని ఇలా పెట్టండి అడుగున. ఇక్కడ 1 2 3 బీడ్స్ వస్తాయి. ఇక్కడ 1 2 3 4 ఈ 4 తీసుకోండి. తర్వాత ఈ 4 తీసుకోవాలి. ఇలా ఇలా బెండ్ చేయాలి. ఇలా ఉంది కదా, ఈ మెరూన్ ఉన్నాయి చూసారా, ఈ 4 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఇచ్చేసేద్దాం. ఇలా వంపు తిరుగుతుంది అనమాట. ఇక్కడ వైట్తో, అదే ఎల్లో, ఇక్కడ వైట్ కాబట్టి వైట్ ఇచ్చాము, ఇక్కడ ఎల్లోతో జాయింట్ ఇచ్చేద్దాం. ఈ జాయింట్కి కూడా మీకు 4 బీడ్స్తోనే జాయింట్ వస్తుందండి. ఈ 4 బీడ్స్తోనే మీకు జాయింట్ అనేది వస్తుంది. 1 2 3 4. ఈ మెరూన్ బీడ్స్ ఈ ఎల్లో బీడ్స్కి మధ్యన ఎల్లో బీడ్స్తో జాయింట్ ఇస్తాం. ఇలా తీసేసుకోండి వైర్ని. ఇక్కడ పైకి తీసుకొచ్చేసేయండి. ఇలా ఈ మధ్యన బీడ్స్ రావాలి. ఇలా పెట్టుకోండి. ఇక్కడ వైర్ ఉంది, 1 బీడ్ తీసుకుంటున్నాను. ఈ ఎల్లో బీడ్ ఉంది కదా, స్టార్టింగ్ బీడు, ఇలా ఈ స్టార్టింగ్ బీడ్లో నుంచి తీసుకొచ్చేసి వైర్ని ఇక్కడ 3 అయ్యాయి. 1 2 3. ఇంకో బీడ్ తీసుకోవాలి. ఇక్కడికి 2 బీడ్స్ అయిపోయాయి మనకి. ఇదిగోండి ఇలా 2 బీడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఈ అడుగు కదా మనం వాడేది, ఈ పక్క బీడ్లోకి తీసుకొచ్చేసి టైట్గా లాగేసి ఇక్కడ 3 ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్, 1 మెరూన్. 1 ఎల్లో తీసుకుంటున్నాను. ఇలా అర్థమైందండి. నెక్స్ట్ ఇంకొక బీడు జాయింట్ ఉంది మనకి, వేసేసి మళ్ళీ ఈ బీడ్లో నుంచి తిప్పి ఇక్కడ నుంచి ఇలా ఇంకొక బీడు ఇక్కడ వేసేస్తే 4 స్తంభాలల్లే మనం వేస్తున్నామండి. దానికి దీనికి కలుపుతున్నాం 4 స్తంభాలలాగా 4 బీడ్స్ని. మీరు వేస్తూ ఉంటే అర్థమైపోయిద్దండి. మీరు చూసిన దానికంటే మీరు వేసేస్తూ ఉండండి, మీకు అర్థమైపోద్దండి. ఇలా ఇక్కడ నాట్ అయితే అడ్డం వచ్చింది నాకు ఇక్కడ. ఇదిగో ఇలా చూసారు కదా, 4 బీడ్స్ అయిపోయింది. ఇక్కడ స్ట్రాంగ్గా లాగేసేయండి. లాగేసి నాట్ వేసేసుకోండి. 4 బీడ్స్ మధ్య జాయింట్ ఇచ్చేసాం కదా, నాట్ వేసేసుకోవాలి మనం. పైకి తీసుకొచ్చేసి ఇలా ఎక్కడో అక్కడండి మీ ఇష్టం, ఎక్కడైనా వేసుకోవచ్చు. నాట్ అనేది కొంచెం పక్కకు తీసుకొచ్చి వేస్తేనే బెటరు. నాట్ స్ట్రాంగ్గా వేసుకోండి. ఇక్కడ వేసేద్దాం మనం. వన్ టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. అప్పుడు లాగండి. జాగ్రత్త అండి, సింగిల్గా లాగేటప్పుడు చేతికి ఇక్కడ తెగుతూ ఉంటాయి. కొంచెం నిదానంగానే చేసుకోండి. మీకు చిరాకు వస్తే ఒక చేసేసి కాసేపు బ్రేక్ ఇచ్చుకోండి. కొంచెం కొత్తల్లో జాయింట్లు కొంచెం టైం తీసుకుంటాయి. వచ్చేసిన వాళ్ళకైతే జాయింట్లు పెద్ద టైం తీసుకో. ఇక కట్ చేసేస్తున్నానండి కట్టర్ సహాయంతోను. ఇహనా ఇదిగోండి చూసారు కదా, ఇలా మన వినాయకుడైతే తొండం కూడా పెట్టేసాము. మన వినాయకుడికి చూడండి ఎంత అందంగా ఉన్నారో, తొండం పెట్టంగానే ఎంత అందంగా ఉన్నారో అసలు. మీరు బొట్టు కావాలంటే పెట్టుకోండి అబ్బా, లేదు అంటే వదిలేయండి. ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది. మనకు అందంగా ఉంది అనుకుంటే పెట్టుకోండి, లేదు మాకు వద్దు అనుకుంటే ఆపేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఓకే అండి,
వేరే కలర్ మనకు కనిపించే కలర్ పెట్టుకోండి. ఇలా నేనైతే తీసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇక్కడ ఒక టాకా వేసేయండి. వినాయకుడైతే మనకి రెడీ అయిపోయారు. చూడండి ఇలా బెండ్ చేయండి. మనం చేయకుండానే బెండ్ అయిపోతుందండి ఆల్రెడీ. ఎంత అందంగా ఉన్నారో చూసారా. చెవులు, 2 చేతులు, ఇంకా మనం కాళ్ళు వేసేయాలండి. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడికి లెంతీ అయిపోయింది కదా. ఇదిగోండి జ్యువెలరీ చూసారా మెళ్ళలోనూ. ఇదిగోండి అసలు లాకెట్ కనిపించటం లేదు. టోటల్ లుక్ చూద్దామండి. వాళ్ళు అల్లినంత వరకు చూద్దాము. ఇదిగోండి ఇలా 2 గొలుసుల్లాగా వేసామన్నమాట. ఇక కదలవండి, మనం ఇట్లా ఊపినా కానీ కదలవు. అందుకని మనం ఇక్కడ టాకాలనేవి వేసామన్నమాట. ఓకే అండి. మెళ్ళ కోను 2 గొలుసుల్లాగా ఇచ్చాము. చెవులు కోను లోలాకుల్లాగా పెట్టాము కలర్స్ కాంబినేషన్తో. పైన కిరీటం కూడా ఇచ్చేసాము. ఇంకేం కావాలండి ఈయనకి. ఇంకా మన స్వహస్తాలతో భగవంతుని రూపం అయితే దగ్గరికి వచ్చేసింది అల్లటము. ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. అది కూడా వేసేద్దాము నెక్స్ట్ వీడియో తొందరగానే అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ సింహాసనం కూడా మీకు కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి. అల్లే విధానం షేర్ చేస్తాను. లేదంటే మాత్రం నెక్స్ట్ నేను ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక వీడియో. రేపటి వీడియోలో మీకు ఈ కాళ్ళు వచ్చేస్తాయి. వినాయకుడికి కాళ్ళు వేసేద్దాము. ఇంకా ఒక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇది ఇన్ని బీట్స్ వేసుకోండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అండి. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ ఎవరు ఇవ్వకపోతే ఇంత మటుకు లైక్ ఇచ్చేయండి అబ్బా. లైక్ ఇచ్చేసి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అల్లుకున్నాక కూడా మీ వాట్సాప్లో పెట్టుకోండి అబ్బా. మీరు అల్లుకున్నాయి మీకు తెలుస్తుంది. 10 మందికి మీ టాలెంట్ కూడా తెలుస్తుంది. ఓకే అండి. ఇదిగోండి ఇలా క్రాస్గా చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ 4 బీటల్లే కనిపిస్తుంది. తొండ పెట్టేసేయంగానే మన వినాయకుని రూపం పూర్తిగా వచ్చేసింది. ఎంత అందంగా ఉన్నారో చూడండి. చేతులతోనూ ఇక్కడ ఉండ్రాళ్ళు పట్టుకున్నారు. క్రియేటివ్ అండి. మనం బీట్ వర్క్లోనే సాధ్యం అవుతుంది. మనం ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం టాలెంట్ ఉంటే చాలండి, మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు మీరు అల్లుకోండి. నెక్స్ట్ ఇంకా కొంచెమే వస్తుంది కాబట్టి రేపటి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బాయ్ అండి.